తన రాజకీయ లబ్ధి కోసం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కలుషితం చేస్తూ ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, అంటే ఈ రకంగా ప్రచారం చేస్తే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే ప్రయత్నం చేయటం అన్నది నిజంగా ఎంత నీచానికి దిగజారిపోయిన వ్యక్తి అయినా కూడా తను చెప్పే మాట, తను చెప్పే అబద్ధం, తను చేసే పనికి కొంత ఆ దైవం మీద ఉన్న భక్తి కానీ భయం కానీ ఉండి మాట్లాడడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడికి తన స్వార్థం తప్ప ఏ అంశాన్నైనా తన రాజకీయానికి ఉపయోగించేసుకుని వాడుకుని వదిలేయటం అన్నది ఆయన 45 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చరిత్రలో ఒక భాగం అయిపోయింది. ప్రతిరోజు కూడా ఆయన చెప్పేది ప్రతి అబద్ధం కూడా ఆయన రాజకీయానికి ఏదో రకంగా వాడేసుకోవాలని, దానికి వంతపాడే ఎల్లో మీడియా ఉంది కాబట్టి ఆయన చెప్పే ప్రతి అబద్ధాన్ని, ప్రతి దుర్మార్గమైన మాటని ప్రచారం చేసి వాళ్ళ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలాగా మరి వాళ్ళు ఏ రకంగా అయితే ప్రచారం చేశారో ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు సిట్టు చూపించలేకపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ, నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు. అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇలాగా ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. వాళ్ళ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా. ఈ కాంట్రాక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్సు ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప, అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ని తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని మాత్రం ఎక్కడ సిట్టు రిపోర్టు, రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా కూడా తెలియజేయలేదు. దీనికి సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రస్తావన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా కనిపించలేదన్న విషయాన్ని వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఇంత పచ్చిగా ఈ నిజాన్ని సిట్టు అధికారులు, సుప్రీంకోర్టు చేత నియమింపబడిన సిట్టు అధికారులు నిర్ధారణ చేసిన ఈ ఎల్లో మీడియా, ఈ టీడీపీ కలిసి ఈ భక్తుల మనోభావాలని దెబ్బతీసే కార్యక్రమంలో ఎక్కడ ఇంకా దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇంకా అంటే దీంట్లో ఇంకా ఏదో రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినాలనే చూస్తారు. కానీ దీనివల్ల మరి భగవంతుడి మీద మనం రాజకీయం చేస్తున్నాం, దీని పర్యవసానం మనం అనుభవించవలసి వస్తుందన్న భయభక్తులు అన్న ఎక్కడ కనపడలేదు.
ఎందుకంటే లడ్డూలో కల్తీ కలిసిందని స్వయంగా చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు. ఇది రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కాదు, ప్రపంచాన్నే మరి 2-3 నెలల పాటు తీవ్ర ఆందోళనకి గురి చేసింది. మరి ఇవాళ ఏదైతే హిందూ సమాజం అస్థిరపరిచాడో ఈ అటువంటి మరి ఆందోళనకు సంబంధించిన అంశం ఈ సిట్కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ అటువంటి ప్రస్తావన లేదు. కల్తీ జరిగిందని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు కూడా దాంట్లో చెప్పలేదు. వాళ్ళ ఏ రకంగా చూసినా ఇది డీటెయిల్స్లోకి వెళ్తే 2024 జూన్ 12వ తారీఖున, జూన్ 20వ తారీఖున, జూన్ 25వ తారీఖున, జూలై 4న ఈ వచ్చిన ట్యాంకర్లని సంబంధించిన క్వాలిటీని టీటీడీ ల్యాబ్లో పరిశీలించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఏదైతే ప్రమాణాలకి తగ్గట్టు దాంట్లో ఉన్నాయో ఆ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయి అని కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ అటువంటి సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరుగుంటే ఆ కల్తీని అడ్డుకోవడానికి అక్కడున్న వ్యవస్థ బలంగా స్ట్రాంగ్ ఒక వ్యవస్థ అక్కడ ఉంది. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసి అవసరమైతే ఏమాత్రం అనుమానం ఉన్నా వెనక్కి తిప్పేసే పరిస్థితి. ఇది ఈ విషయాన్ని ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. కానీ వాస్తవాలు కాదు, ఇక్కడ ఉన్న ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడుకి కావాల్సిన దాంట్లో ఉన్న వాస్తవాలు చెప్పాలని కాదు, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చేయాలి. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోయేలాగా చేయాలంటే ఒక బలమైన ప్రచారం, ప్రజలందరికీ ఆందోళన గురి చేసే ప్రచారం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో పుట్టింది ఈ లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందనే ఒక నోరు చెప్పడానికి కూడా ఒక హిందూ భక్తుడి, హిందూ విశ్వాసం ఉన్న ఒక భక్తుడిగా పలకడానికి, ఉచ్చరించడానికి కూడా మనసు అంగీకరించట్లా. అటువంటి దుర్మార్గమైన మరి కుట్రకి మరి చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడంటే దానికి ఎల్లో మీడియా వంత పడుతుందంటే దీన్ని ఏ రకంగా ఆ భగవంతుడు వాళ్ళకి శాస్తి చేస్తాడన్నది మనం వేచి చూడవలసిందే. జూలై 6, జూలై 12వ తారీఖున 4 ట్యాంకర్ల ద్వారా ఒక కల్తీ